టైప్ చేసుకొని లోకల్ ఈవెంట్ లాగా చేసుకొని డిస్ట్రిబ్యూట్ చేస్తే బాగుంటుందని చెప్పి మా సజెషన్. ఎందుకంటే డైరెక్ట్గా కొరియర్లు వెళ్ళిపోతే కొన్నిసార్లు లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ తెలియట్లేదని చెప్పి అంటున్నారు. సో యూ ప్లీజ్ టాక్ టు ద లోకల్ ఏజెన్సీస్ అండ్ ట్రై టు మేక్ సమ్ లోకల్ ఈవెంట్స్ అరౌండ్ దిస్ ప్రోగ్రామ్. అలాగే DDUJKY కూడా ఈ సంవత్సరం టార్గెట్స్ ఆల్మోస్ట్ అయిపోవచ్చినాయి. అడిషనల్ టార్గెట్స్ కూడా తీసుకొని మొన్న అడిషనల్ టార్గెట్స్ కూడా అలాట్ చేయడం జరిగింది. ఇది ఫారెన్ ట్రైనింగ్, దీనికి పర్ ఇయర్ 1 lakh అని పెట్టాం సార్. వీఆర్ బిల్డింగ్ ది ఈకో సిస్టమ్ సార్. కొద్దిగా స్లోగా ఉంది, ఎందుకంటే జపాన్ లాంగ్వేజ్ కానీ జర్మన్ లాంగ్వేజ్ కానీ నేర్పించడం కొద్దిగా ఇట్స్ టేకింగ్ టైమ్, బట్ వీ హ్యావ్ స్టార్టెడ్. వీఆర్ గోయింగ్ ఇన్ దట్ డైరెక్షన్ సార్. ఇక్కడ సార్ ఐ వాంట్ టు షో యూ వన్. రీసెంట్గా నేను వైజాగ్ వెళ్ళినప్పుడు శ్రీకాకుళం నుంచి ఒక నర్సు మనం ట్రైనింగ్ ఇస్తాం స్కిల్ డెవలప్మెంట్ తరపు నుంచి. శ్రీకాకుళం పక్కన ఒక చిన్న ఊరు నుంచి 2 months నేర్చుకుంది. ఐ వాజ్ సో ఇంప్రెస్డ్. అక్కడ అందరూ స్టూడెంట్స్ కూడా యంగ్స్టర్స్, దే ఆర్ స్పీకింగ్ ఫ్లూయెంట్ జర్మన్. ఎలా చేస్తున్నారు ఏంటని ఒక చిన్న వీడియో పెట్టాను సార్. వాల్యూమ్ పెట్టాను. Meine Muttersprache ist Telugu. Auch ich kann Englisch, Hindi und ein bisschen Deutsch sprechen. Mein Abschluss in BSc Nursing im Jahr 2024 gemacht. Ich arbeite bei in einem Krankenhaus und jetzt ich bin Studentin. Dankeschön. అండ్ ఇది జర్మన్ ఇస్ ఎ డిఫికల్ట్ లాంగ్వేజ్ సార్. 2 months వీళ్ళు అంతా ఎంత మోటివేటెడ్గా ఉన్నారంటే మనం చాలా ఉద్యోగాలు ఉన్నాయి గ్లోబలీ. ఎస్ సార్, అందుకనే నీడ్ పీపుల్. దట్ ఈస్ వాట్ ఐ టోల్డ్ యూ. జపాన్, జర్మనీ, యూరోప్, టోటల్గా ఫ్రెంచ్, సో మెనీ ఆపర్చునిటీస్. దట్స్ గుడ్. వీఆర్ బిల్డింగ్ పాత్వేస్ సార్. ఇప్పుడు మన ఫ్యాకల్టీనే ట్రైన్ చేసుకోవాలి, ఎందుకంటే ట్రైనర్స్ దొరకడం చాలా కష్టమైపోతుంది సార్. ఆన్లైన్, ఆఫ్లైన్ రెండు పెడుతున్నాం సార్. ఇట్స్ గుడ్ ట్రాక్షన్ వస్తుంది సార్. జాపనీస్ అండ్ ఇది కూడా మిగతా లాంగ్వేజెస్, ఇటాలియన్ కూడా వీఆర్ ట్రైంగ్ సార్. ఓకే సార్, ఇది అంటే పాజిటివ్ ఆఫ్ టైమ్ ఐఎమ్ నాట్. నెక్స్ట్ IT డిపార్ట్మెంట్ కూడా ఒక చిన్న కౌశలం అనేది ఉంది సార్. ఫ్యూ మినిట్స్ భాస్కర్ కెన్ టాక్ అబౌట్ ఇట్. మేము నైపుణ్యంలో మొత్తం అన్ని చేసి నాకు ఇప్పుడు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు చెప్పండి, నాకు అది ఇంపార్టెంట్ సార్. 4,84,000 ఇస్ ది ఫస్ట్ స్లైడ్ పెట్టాం సార్. నాకు ఆయనది కాదు, మీరు బాగా చదువు చెప్తే ఉద్యోగాలు వస్తాయి. స్కిల్ కానీ కరెక్ట్గా ఉంటాయి. ఎంత మొత్తం అన్ని 4,84,000. యువరాజ్ 84,000. యువరాజ్ నువ్వు బ్యాక్ వెళ్ళిపోయావు. చెప్పండి సార్. బేసికల్గా సార్ తమరు నిన్న చెప్పినట్లు సార్, మన ఇన్వెస్ట్మెంట్ ట్రాకర్ పోర్టల్లో సార్, మన ఎంప్లాయ్మెంట్ ట్రాకర్ పోర్టల్లో కలెక్టర్ గారికి ఇచ్చి ప్రతి యూనిట్స్లో June 24 నుంచి వచ్చిన జాబ్స్ అన్నీ కూడా మనము టేబులెట్స్ చేసాం సార్. దీంతో పాటు మన స్పెషల్ CSGL సర్వీసెస్ రావత్ గారిని, అలాగే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ నుండి వచ్చిన అన్ని జాబ్స్ కూడా ఎంటర్ చేయమని చెప్పడం జరిగింది సార్. సో దీని ప్రకారం చూసుకుంటే సార్, మనకు లాస్ట్ టైం మనం సెప్టెంబర్లో తమకు చూపించడం సార్. సో సేమ్ థింగ్ వీఆర్ అగైన్ అప్డేటెడ్ ద డేటా సార్. మన బిల్ ద్వారా చేస్తే ఆల్మోస్ట్ 4.5 lakh జాబ్స్ త్రూ వేరియస్ కేటగిరీస్ సార్. నాకు రఫ్గా చెప్పొద్దండి, ఇంకా టేబుల్ ఉంది సార్. నాకు ఎగ్జాక్ట్ నెంబర్ విత్ అడ్రస్ విత్ నేమ్ ఎవ్రీథింగ్ చూపిస్తారా? ఫస్ట్ స్లైడ్స్. ఓకే, యూ షో మీ. భాస్కర్ మీరు కంప్లీట్ చేసేయండి. క్విక్లీ సార్. మాది సార్ ఇట్స్ అ సబ్సెట్ ఆఫ్ నైపుణ్యం సార్. ఇట్స్ నాట్ డిఫరెంట్, ఇట్స్ ద సేమ్ థింగ్. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే సార్, వీఆర్ టార్గెటింగ్ 2 sectors. ఒకటి IT ఎనేబుల్డ్ సర్వీసెస్ అండ్ GCC సార్. GCCలో నాన్-IT ఇన్ఫాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఫైనాన్స్, బ్యాంకింగ్. యూ బ్రింగ్ అక్కడే గిగ్ వర్కర్స్ కూడా తీసుకురా. That part I'm taking sir. I'm basically looking at ITI diploma, graduation, post graduation, PhD and doctorate one చూస్తున్నాం సార్. Slight difference అంటే ఏంటంటే సార్, because I have the GSW department also with me. I have so many offices. Assessment మేము ఆఫీస్లో చేస్తున్నాం సార్. ఫిజికల్లీ ఐ హ్యావ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ సో దట్ అంటే ఇంటి దగ్గర కొంతమంది చేసుకోలేకపోవచ్చు, బ్యాండ్విడ్త్ లేకపోవచ్చు అండ్ ఆల్. సో వీ ఫెసిలిటేట్ దట్. వీ హ్యావ్ స్టార్టెడ్ దట్ ప్రాసెస్ సార్. నెక్స్ట్ సార్, దిస్ ఈస్ జస్ట్ ప్రాసెస్ దట్ జస్ట్ ఎక్స్ప్లెయిన్ సార్. ఇక్కడ సార్ మేము సార్ మన దగ్గర రాష్ట్రంలో చదువుకుని కరెంట్లీ either unemployed or underemployed sir. అంటే some BTech is there but he is working as some food delivery guy, or somebody is working below data entry operator కింద పని చేస్తున్నాడు, but he has got a BTech. ఆ డేటా అంతా కూడా we have collected sir detail and we have validated every data. Email has been verified through OTP, mobile has been verified through OPT,
ఇంక్లూడింగ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఆల్సో వెరిఫైడ్ సార్. సర్టిఫికేట్ మన వాళ్ళు వెరిఫై చేసి దే హ్యావ్ సర్టిఫైడ్ దట్ ఈజ్ ఎ బీటెక్ అని. సో దట్ రెడీమేడ్గా CV అలాంగ్ విత్ ఆల్ ద సర్టిఫికేట్స్ ఈజ్ నౌ అవైలబుల్ ఆన్లైన్ విత్ అస్, విచ్ వీఆర్ ఆఫరింగ్ టు ది కంపెనీ సో దట్ దే కెన్ టేక్ దెమ్ సార్. అండ్ దెన్ వీళ్ళల్లో స్కిల్ లెవెల్ ఆల్సో ఇందాక శశి చూపించినట్టు ఆన్లైన్ ఎట్లయితే చేస్తున్నారు సేమ్ థింగ్, బట్ వీ డూ ఇన్ అవర్ ఆఫీసెస్ సో దట్ we provide the facilities and we have web cameras, we have the software, everything available. Like a TOEFL GRE test conduct chestunattu very strict proctoring, so we are conducting the test. And currently sir, if we see that this is how we have been doing the test in our office daily. Technical skills are their coding skills, their otherwise communication skills, if they are good for the job, that we are checking sir in a proctored manner. Sir, total sir 24,14,000 is a total data set that we have from across the state. దాంట్లో సార్ లాస్ట్ 4 to 5 years గ్రాడ్యుయేట్స్ ఇస్ విచ్ వర్ టార్గెటింగ్. తర్వాత మిగిలిన 8 లక్షలు అండ్ ఆల్ విల్ టార్గెట్ లిటిల్ లేటర్ సార్. దీస్ ఆర్ ద ఈజియర్ పీపుల్ వీ కెన్ డూ. సో అసెస్మెంట్ సార్ ఇప్పుడు ఒక 1,00,000 మందికి అసెస్మెంట్ అయింది. బై అబౌట్ January ఎండ్ ఒక 10 lakhs వీఆర్ అసెసింగ్ సార్. ఇప్పుడు దాకా చూసుకుంటే సార్ around about 25% of the people can be recruited sir. So వీటికి వాళ్ళ సిస్టంలో ఎక్కడ ఉద్యోగం వచ్చినా సరే మాకు రివర్స్ ఏపీఏలో ఇంటిమేషన్ వస్తుంది సార్. సో వీఆర్ ఏబుల్ టు షో, వీల్ బి ఏబుల్ టు షో ద డాష్ బోర్డ్ హౌ మెనీ పీపుల్ గాట్ రిక్రూటెడ్ త్రూ అవర్ సిస్టమ్. అదర్వైజ్ యూ నెవర్ నో సార్. మన దగ్గర CV తీసుకుంటారు, దే గెట్ ఎ జాబ్, యూ నెవర్ నో. దట్ బ్యాక్ అండ్ ఫోర్త్ API we have built. Sir, now sir, next is that major employers-తో మేము we want to do road shows, because most of our IT companies are in these areas, Hyderabad, Bangalore, Chennai, at least for the next 2 years. We are going there, sir. Then, Tarvata, sir, sector-based hiring missions will do. And then, sir, the next 3 months, we are planning to do the kind of recruitment drives we will do, sir. We are not calling them job melas because these are a little IT and higher-end jobs. We will come up with some other name, but this is how, sir. E module lo December end kalla even skill gaps identify chesini with skill department we are connecting, so that these people who are currently not in a stage where they can be employed, వాళ్ళకి skill courses చేసి over a period of time those people also will be taken into the thing sir. And then sir next sir, as per our neighborhood working stations policy, ఆ పాలసీలో మనము ట్రైనింగ్ సెంటర్ కూడా ఒకటి పెట్టాం సార్. we will use that facility where these people with little less skill gaps ఉన్న వాళ్ళకి అక్కడ we'll use that facilities to ensure that their skill upgradation is also taken up with skill partners, so that this becomes a satellite training hub sir. So next 30 days sir, we'll be completing the first lot of assessments, and we're expecting that in the next 90 days the first round of job interviews will start sir. We don't call them job melas, we'll call the companies district wise చేస్తాం సార్. అది కొంచెం కాన్స్టిట్యున్సీ వైజ్ we may not be able to do, కొంచెం ఎప్లికేషన్ డిస్ట్రిక్ట్ లెవెల్లో పెట్టి we are calling the companies sir. Companies will interview these candidates and then take them on roll sir. So ours is slightly different from the other kind of the skill sets and other kind of employability sir. Sir, this is from my side. Okay. Thank you. ఇప్పుడు ఇక్కడ మీరు దీంట్లో నాకు కావాల్సింది వేరియస్ డిపార్ట్మెంట్స్లో ఇండస్ట్రీ ఫ్యూచరిస్టిక్, అదే మరి టూరిజం, వాట్ ఈస్ ది ఎంప్లాయ్మెంట్ జనరేటెడ్, ఫ్యూచర్ ఎట్ జనరేట్ చేస్తారు, ఐటీ వాట్ ఈస్ ది ఎంప్లాయ్మెంట్, అండ్ ఆల్సో నాట్ ఓన్లీ హియర్ నేషనలీ గ్లోబలీ ఎంతమందికి వస్తాయి. ఇప్పుడు ఉదాహరణకు మీరు లాంగ్వేజ్ స్పెషలైజ్ చేస్తున్నారు నర్సెస్, వాళ్ళకి సో మచ్ ఆఫ్ ఆపర్చునిటీ. నర్సింగ్ ఎంతమందికి వస్తున్నాయి, ఇవన్నీ చేసి గుడ్ ఎక్సర్సైజ్ వీ హ్యావ్ డన్. ఇది లాజికల్గా తీసుకెళ్ళాలి. ఫైనల్గా ఇక్కడ యువగణంలో ఐటీ మినిస్టర్ అప్పుడు చెప్పింది 20 lakh జాబ్స్. 2 years అయింది ఇప్పటికి. 2 years తర్వాత 0 date స్టార్టెడ్ అగైన్. 4,50,000 అంటున్నారు ఇప్పటికి. 20 lakhs డాష్ బోర్డ్లో విత్ నేమ్ ఉండాలి. దాన్ని వర్కౌట్ చేయండి. అంతవరకు ఒక ఛాలెంజ్ మీకు అందరికీ. కాబట్టి గుడ్ 2 years కంప్లీట్ చేసిన సందర్భంగా నేను ఆయన చెప్పేది 20 lakhs జాబ్సే ఇచ్చినప్పుడు
నెక్స్ట్ ఒక మైల్ స్టోన్ అవుతుంది. ఇట్ ఈస్ పాసిబుల్, యూ వర్క్ ఇట్ అవుట్. బాగుంది ఇది నైపుణ్యం కూడా. ఇక్కడ మీరు స్కిల్ సెన్సెస్ కూడా చేయండి. రోల్ ఇట్ అవుట్, స్కిల్ సెన్సెస్ సైమల్టేనియస్లీ. మీరు ఏదైతే చూపించారో భాస్కర్ గారు 24 లక్షలు, డోంట్ లీవ్ దెమ్. ఎలిజిబిలిటీ యాజ్ ఆన్ టుడే ఓకే. నెక్స్ట్ ఫేజ్, హౌ టు గో డ్రైవ్ దెమ్ టువర్డ్స్ బెటర్ స్కిల్స్ కంటిన్యూగా. దెన్ నెక్స్ట్ స్టెప్, ఈవెన్ ఓల్డర్ పీపుల్ కూడా స్కిల్ డెవలప్మెంట్. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఇన్స్టెడ్ ఆఫ్ 40,000-50,000 క్రియేటివ్ స్కిల్స్ తక్కువ ఉంటాయి, బట్ ఆపరేషనల్ స్కిల్స్ రీజనబుల్ దే కెన్ అచీవ్. వన్స్ ఆపరేషనల్ స్కిల్స్ వస్తే ఊర్లో కూర్చొని ఒక 20,000-30,000 వస్తే యూ విల్ బి వెరీ హ్యాపీ. ఆ స్టేజ్కి రీచ్ కావాలి మీరు. గుడ్ ప్రోగ్రెస్. నా ఆపరేషనలైజ్ చేయాలి, మీరు చేయమని కోరుతూ ఉదయం నుంచి మనం ఈ 10 ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సమ్మింగ్ అప్ చేసుకుంటే 2047కి మనం ఈ 10 ప్రిన్సిపల్స్ని ఒక మోడల్గా పెట్టుకొని ముందుకు పోతున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఇందులో కూడా మీరు కలెక్టర్స్ అంతా కూడా మనందరం గవర్నమెంట్ ఫిలాసఫీ, ప్రతి ఒక్క వ్యక్తికి సెక్యూరిటీ ఉండాలి, ఫ్యామిలీ యాజ్ యూనిట్ ఎంపవర్మెంట్ ఉండాలి, ఫేజ్ 1 జీరో పవర్టీ, ఫేజ్ 2 ఆర్థిక అసమానతలు తగ్గించి ఇన్క్లూజివ్ గ్రోత్ రేట్ ఉండాలి, ఇక్కడే సూపర్ 6 వెల్ఫేర్ అండ్ ఆల్సో ఎక్కడికక్కడ ఇవన్నీ బ్యాలెన్సింగ్గా చేసి మనం ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇంక రాబోయే రోజుల్లో పాపులేషన్ మేనేజ్మెంట్ కూడా డిస్కస్ చేసాం, దాన్ని కూడా ఒక అజెండాగా తీసుకుంటాం. సెన్సస్ కూడా రియల్ టైం చేద్దాం. ఏదో 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు కాకుండా టెక్నాలజీ మెచ్యూర్ అయింది. ఇప్పుడు ఇది కూడా రియల్ టైంలో సెన్సస్ కూడా చేస్తాం. అది కూడా ఒకసారి వర్కౌట్ చేసుకుని తొందరలోనే ఫ్యామిలీ కార్డు కూడా వస్తుంది. ఫ్యామిలీ కార్డు వల్ల ఇండివిజువల్కి ఏ బెనిఫిట్ వస్తున్నాయో డ్రా చేసే కెపాసిటీ అందులోనే ఇస్తాం. ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్ రేషన్ కార్డు ఇవన్నీ ఉంటే ఎట్లా డ్రా చేసుకోవాలో అది కూడా ఫెసిలిటీ ఇస్తాం. అంటే ఫ్యామిలీ కూడా అదే కార్డు వాడతారు, ఇండివిజువల్ కూడా అదే కార్డు ఉంటుంది, అదే మెంబర్స్ ఉంటారు. దానికి ఎవరికి ఏది ఉంటుందో ఆధార్ అథెంటికేషన్ బేస్ చేసుకొని దే కెన్ డ్రా దట్ ఎలిజిబిలిటీ ఏది ఉంటే చేసుకుంటారు. 5 కేటగిరీస్ కూడా తయారు చేశారు. ఆ 5 కేటగిరీస్లో కూడా గవర్నమెంట్ పాలసీల ద్వారా, P4 ద్వారా, గవర్నమెంట్ సపోర్ట్ ద్వారా ఏ విధంగా ఆ 5 కేటగిరీస్లో మనం ముందుకు తీసుకుపోతాం. అల్టిమేట్గా వాళ్ళందరినీ మెరుగైన జీవన ప్రమాణాలు, ఒక యాస్పిరేషనల్ ఫ్యామిలీస్గా తయారు చేయడానికి మనం ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తూ ఇవన్నీ కూడా ఒక ప్రోగ్రాం పెట్టుకొని మనం ముందుకు పోదాం. ఇక్కడ కూడా ఇప్పటి నుంచి అన్ని కలెక్టర్స్ కూడా మీరు వర్కౌట్ చేసుకోవాలి. పాపులేషన్ మేనేజ్మెంట్, ఉగాదికి పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ తీసుకొస్తాం. కుప్పంలో దీన్ని స్టార్ట్ చేసాం. ఎలిజిబుల్ కపుల్స్ని కౌన్సిలింగ్ చేస్తున్నాం. దానివల్ల కొంత మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. వాళ్ళు మెంటరింగ్ చేయడం ఇవన్నీ చేసే దానివల్ల మన దగ్గర TF టోటల్ ఫెర్టిలిటీ చూస్తే 1.5 మంది, అదే ఆల్ ఇండియా లెవెల్లో 2 ఉంది. ఇజ్రాయెల్ ఈజ్ వన్ కంట్రీ వెరీ ఎన్కరేజింగ్ 2.9. అన్నిట్లో వాళ్ళు టెక్నాలజీలో ముందున్నారు, యుద్ధాల్లో ముందున్నారు, అదే మరిగా ఆల్ బెస్ట్ ప్రాక్టీస్లో ముందున్నారు, పాపులేషన్ కూడా ముందున్నారు. 2.9 అంటే 2.1 రీప్లేస్మెంట్ లెవెల్, దే ఆర్ అహెడ్ ఆఫ్ అస్. ఇంకొక పక్క వర్క్ ఫోర్స్లో కూడా మన దగ్గర చాలా తక్కువ ఉంది, 31%. ఆల్ ఇండియా కంటే తక్కువ ఉన్నాం, 32.8%. దీన్ని కూడా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన కొన్ని దేశాల్లో 82% ఉన్నారు. ఇది కూడా మనం గుర్తుపెట్టుకొని ఏ విధంగా చేయాలనో దీన్ని కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కలెక్టర్స్ మీరందరూ కూడా IMR, MMR ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ మానిటర్ చేసుకొని ఇవన్నీ కూడా వీలైనంత వరకు జీరోకి వచ్చే పరిస్థితి వస్తుంది. నిన్నే కూడా గేట్స్ ఫౌండేషన్తో సంజీవిని ప్రాజెక్ట్ చూసాం.
తొందరలోని డిజిటల్ హెల్త్ రికార్డ్స్ వస్తాయి. దీంట్లో ఎక్కడికక్కడ ప్రివెంటివ్ హెల్త్, క్యూరేటివ్ హెల్త్, రియల్ టైం మానిటరింగ్ పోయి మనం దీన్ని లాజికల్గా తీసుకుపోవడం కోసం ఎవ్రీ విలేజ్ని ఆన్ హెల్త్ స్కోర్లో 10 పారామీటర్స్కి వెళ్తాం. అది అసెస్ చేసుకుంటే ఎక్కడ ఫోకస్ చేయాలని అక్కడ చేస్తాం. 80% ఆఫ్ డిసీజెస్ ఆర్ కాంట్రిబ్యూటింగ్ 9 to 10 డిసీజెస్. దానికి ప్రివెంటివ్ కూడా తీసుకొని హౌ యూ హ్యావ్ టు గో ఫార్వర్డ్ విల్ వర్క్ ఇట్ అవుట్. ఇక్కడ కేర్ అండ్ గ్రో ఒక యాప్ ద్వారా 6 years కంటే ముందుండే పిల్లల్లో డెఫిషియన్సీస్ ఏమున్నా ఐడెంటిఫై చేస్తున్నారు. ఇంత మునిపే చెప్పారు 5% ఉన్నాయి. అంగన్వాడీ కేంద్రాలను పెట్టి